ఏపీపీఎస్సి 2025లో నిర్వహించిన ఎఫ్బీఓ మరియు ఏబీఓ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ 2022లో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరు ఏమిటి? ఆన్సర్ విక్రమ్ సారాభాయి పేరు మీదుగా 2022 నవంబర్ 18వ తారీఖున శ్రీహరికోటలోని దీన్ని ప్రయోగించారు. దీన్ని తయారు చేసి రూపకల్పన చేసినటువంటి సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్. ఆన్సర్ విక్రమ్ ఎస్. క్వశ్చన్ నెంబర్ 2 ప్రస్తుత చైర్మన్ డిఆర్డిఓ రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు? ఈయన మే 31, 2026 వరకు వారి పదవి పొడిగించబడింది. ఆయన పేరు డాక్టర్ సమీర్ వి కామత్. డాక్టర్ సమీర్ కామత్. ఇతని యొక్క పదవీ కాలం పొడిగించడం వల్ల ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. గతంలో చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? 2015 జూలై 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఈ పథకాన్ని. డిజిటల్ ఇండియా మిషన్ 2015 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఈ బాధ్యత వహించే సంస్థ పేరు CERT ఇన్. కంప్యూటర్ సంబంధించినటువంటిది ఇది. CERT ఇన్. ఆన్సర్ CERT ఇన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ను ఉపయోగిస్తారు? 2 అణు రియాక్టర్లు ఉపయోగిస్తారు. ఇవి బార్కులో, ముంబైలో ఉన్న బార్కులో ఉంటాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉంటాయి. ఒకటి అప్సరా, 2 ధృవ. అయితే అప్సరా ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ధృవ. క్వశ్చన్ నెంబర్ 6 ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర 0 కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? 2070. ఆన్సర్ 2070 నాటికల్లా భారతదేశం 0 కార్బన్ ఉద్గారాలు కానీ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి ఏ వాతావరణానికి హాని కలిగించే ఏ వాయువును కూడా విడుదల చేయదు అని 2070 నాటికి నిర్ణయించుకుంది. ఇవి కాప్ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానంలో ఒకటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఈ కింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది? బొటానికల్ గార్డెన్లు. ఆన్సర్ బొటానికల్ గార్డెన్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. మొదట్లో ఉత్తరప్రదేశ్లో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 CITES అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది. ఆన్సర్ అంతరించిపోతున్న జాతుల్లో వ్యాపారం. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? షెడ్యూల్స్ సంఖ్య క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్ 1. 4 ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 భారతదేశంలో ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ల్యాండ్ ఫిల్లింగ్. ఆన్సర్ ల్యాండ్ ఫిల్లింగ్. క్వశ్చన్ నెంబర్ 12 శానిటరీ ల్యాండ్ ఫిల్ ఓపెన్ డంప్ కన్నా
భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఎందుకు ఉంటుంది అంటున్న ఆన్సర్లో భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేసింది? మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000ని ఇది భర్తీ చేసింది. క్వశ్చన్ నెంబర్ 14. విస్తృతపరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ తయారీదారులను వేటికి బాధ్యతలను చేస్తుంది? ఆన్సర్ 14ది 2 ఆన్సర్. ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం. ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇది ఈజీ చేయొచ్చు. రెండోది అట్ట రావటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం ఈ కింది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2014 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. 2014 ఆన్సర్. భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ముంబై. ఆన్సర్ ముంబై. రాష్ట్రం అయితేనేమో మహారాష్ట్ర అవుతుంది. నగరం అన్నారు కాబట్టి ఆన్సర్ ముంబై. ఈ వ్యర్థాల విషయంలో ఈ వ్యర్థాలు. రెండోది అయితే ఢిల్లీ, మూడోది అయితే బెంగళూరు, నాలుగోది చెన్నై. ఆన్సర్ అయితే ఫస్ట్ దీని క్వశ్చన్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది. పదార్థాలను తిరిగి ఉపయోగించటం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలను తగ్గించటం అనే దాని మీద దీని భావన ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఢిల్లీ. 1987లోని తిమార్పూర్ ఏరియాలో దీన్ని ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 19. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఐపిఎం విధానం ఈ కింది వాటిలో వేటిపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ 3 ఆప్షన్. తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. క్వశ్చన్ నంబర్ 20. భారతదేశ ఎస్డిజి సూచిక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచిక 2023 ప్రకారం ఎస్డిజి అమల్లో ఏ రాష్ట్రం అత్యధిక స్థానములో ఉంది? దీని ఆన్సర్ కేరళ. ఎస్డిజి వచ్చినప్పుడు దాదాపు కేరళ ఉంటుంది. అయితే ఆ సంవత్సరం కేరళతో పాటుగా ఉత్తరాఖండ్ కూడా 79 స్కోర్ చేసింది. ఉత్తరాఖండ్ ఆన్సర్ లేదు కాబట్టి దీనిలో ఆన్సర్ కేరళ. నెక్స్ట్ ఈ కింది వానిలో పట్టు పురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది అండవు? దాన్నే సబ్రా SABRA సిల్క్. అది ఆఫ్రికా ఖండంలో, ఉత్తర ఆఫ్రికా ఖండంలో వీటిని మొక్కల నుంచి తీస్తూ ఉంటారు. మొక్కల నుంచి తీసే సిల్క్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఏ రాష్ట్రంలో గలదు? ఏ డాష్లో కలదండు. రాష్ట్రం అయితే మహారాష్ట్ర, ఆ ప్రాంతం ఇచ్చింది కాబట్టి, లొకేషన్ ఇచ్చింది కాబట్టి నాగపూర్ ఆన్సర్ నాగపూర్. భారతదేశంలో ఈ కింది తెగలలో వేట తెగ కానిది ఏది? 23వ క్వశ్చన్. ఆన్సర్ రాజస్థాన్లో మీనా. ప్రస్తుతం వీళ్ళు అంటే బ్రిటిష్ వారు రాకముందు వీళ్ళు వేటది తీసుకునేవాళ్ళు జీవన వృత్తిగా. ఇప్పుడు ప్రజెంట్ స్వతంత్ర అనంతరం వీళ్ళు వేటని మానేసి వ్యవసాయం, పశుపోషణ మీద కేటాయించారు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు
రాజస్థాన్లోని మీనా. 24 క్వశ్చన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో భాగం కాని నగరం ఏది? ఇది న్యూఢిల్లీ నుంచి ముంబై, ముంబై నుంచి చెన్నై, చెన్నై నుంచి కలకత్తా, కలకత్తా నుంచి మళ్ళీ ఢిల్లీకి పోతుంది. ఈ 4 నగరాల మధ్య ఉంటుంది. అంటే బంగారు చతుర్భుజం అనేది ఆన్సర్ వస్తుంది దీనికి. దీనిలో లేనిది హైదరాబాద్. హైదరాబాద్ ఆన్సర్. నెక్స్ట్ 25వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధనా కేంద్రం డాష్ నందు కలదు? ఆన్సర్ గుంటూరులోని లామ్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వాళ్ళు దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. గుంటూరు ఆన్సర్. దీంట్లో గుంటూరు, నంద్యాల కాదు. నంద్యాల అనేది పత్తి పరిశోధనా కేంద్రం ఉంటుంది. అది సెంట్రల్ పత్తి పరిశోధనా కేంద్రం అయితే అది ఉన్నది నాగపూర్లో ఉంటుంది, మహారాష్ట్ర. నెక్స్ట్ తర్వాత 26వ క్వశ్చన్, అన్నమయ్య జిల్లా పూర్వపు డాష్ మరియు డాష్ జిల్లాల భాగాల నుండి ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలు రెండింటిని విడగొట్టి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. ఆన్సర్ వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లా రెండింటిని విడగొట్టి అన్నమయ్య జిల్లాగా మార్చారు. 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఇది కొత్తగా ఏర్పడింది. జిల్లాలు అనే లెసన్లో వచ్చింది ఇది. నెక్స్ట్ 27వ క్వశ్చన్, ఎర్రచందనం యొక్క శాస్త్రీయనామం అడిగిండు. టీరోకార్పస్ శాంటాలీనం, శాంటాలీనస్ లేదా శాంటాలీనం. టీరోకార్పస్ శాంటాలీనం, లీనస్. నెక్స్ట్ 28, విశాఖ రేవును సముద్ర అలలు మరియు తుఫాన్ల తాకిడి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపము, దాన్ని డాల్ఫిన్ నోస్ అంటారు. డాల్ఫిన్ నోస్. ఆన్సర్ డాల్ఫిన్ నోస్. దీని ఆన్సర్ డాల్ఫిన్ నోస్, డాల్ఫిన్ నోస్. నెక్స్ట్ 29వ క్వశ్చన్, శ్రీకాళహస్తి గుడి డాష్ నది ఒడ్డున కలదు? స్వర్ణముఖి. ఆన్సర్ స్వర్ణముఖి. క్వశ్చన్ నెంబర్ 30, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? గుడిపాటి వెంకటాచలం. ఆన్సర్ గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్ 31వ క్వశ్చన్, తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు? దీని ఆన్సర్ యాక్చువల్గా 19వ శతాబ్దంలో చిన్నయసూరి గారు తెలుగు తల్లి అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగిస్తారు. తర్వాత ఇప్పుడు ఈ తెలుగు తల్లి అనే నవల్ని 1929లో రాసింది గుర్రం జాషువా. దీని ఆన్సర్ గుర్రం జాషువా. నెక్స్ట్ 32వ క్వశ్చన్, 1917 డిసెంబర్ 17న మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 21 మంది ప్రతినిధుల బృందం మాంటెంగ్ను కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? దీనికి నాయకత్వం వహించింది గుంటూరు, ప్రకాశం ఆ ప్రాంతాల నుంచి ఉన్న కొండా వెంకటప్పయ్య. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు కొండా వెంకటప్పయ్య. అప్పుడు నేపథ్య సుబ్బారావు దానిలో సభ్యుడిగా ఉంటారు, కానీ దానికి నాయకత్వం వహించింది కొండా వెంకటప్పయ్య గారే వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు? డిసెంబర్ 15, 1952. దీని ఆన్సర్ ప్రాణాలు కోల్పోయారు అన్నారు. ఆన్సర్ డిసెంబర్ 15. నెక్స్ట్ విశాలాంధ్ర మహాసభకు సంబంధించి కింది వానలో సరికానిది ఏదండో? దీని ఆన్సరు ఈ సభను హైదరాబాద్లో స్థాపించబడింది, అది తప్పు. అది విజయవాడలో స్థాపించబడింది. ఐదేవర కాళేశ్వరరావు గారు 1949 నవంబర్లో స్థాపిస్తారు. తొలి సమావేశం అయితే వరంగల్లో స్టార్ట్ అవుతుంది. అది ఆన్సర్ అయితే మాత్రం దీనికి అది విజయవాడ ఉండాలి అక్కడ, కానీ హైదరాబాద్ ఉంది. ఆన్సర్ హైదరాబాద్లో స్థాపించబడింది. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి కింది వాళ్ళలో కారణం కానిది ఏదండో? అది మొత్తం ఎక్కువగా ఉద్యోగాల గురించి, పెద్ద మనుషుల ఒప్పందం గురించి, ముల్కీ నిబంధనల గురించే స్టార్ట్ అయింది. దానిలోని తెలంగాణ వనరులు మరియు మిగులు ఆదాయంను ఆంధ్ర వారు దోచుకుంటున్నారనే భావన దానిలో ఉండదు. అయితే అది ప్రారంభం కావటానికి తెలంగాణ వనరులు మిగులు ఆదాయంను ఆంధ్ర వారు దోచుకుంటున్నారనే భావన అది ఆన్సర్గా ఉంటుంది. 2. నెక్స్ట్ 36 రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు
కొత్త మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు? దీని ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మాట అంటారు మాగ్నా కార్టా అనే విషయాన్ని. హక్కుల విషయంలో మాగ్నా కార్టా అనేది బ్రిటిష్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ 37 బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1986 సంవత్సరం, 1986. నెక్స్ట్ 38వ క్వశ్చన్, రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ ఆదికాండం తెలుపుతుంది? ఆన్సర్ ఆదికాండం 326. 326. నెక్స్ట్ 39 అతను ఆమె భారత పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ అతను లేదా ఆమె భారత పార్లమెంటు అంతర్భాగం ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురిని కలిసి పార్లమెంటు అంటారు. అయితే పార్లమెంట్ ఇక్కడ దీని ఆన్సరు వచ్చేసరికి రాష్ట్రపతి. నెక్స్ట్ 40వ క్వశ్చన్, భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ రాజ్యసభకు ఉంటుంది. కొత్తగా సృష్టించాలంటే అసలు యాక్చువల్గా పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టేది రాజ్యసభ కాబట్టి రాజ్యసభ నుంచే ముందు స్టార్ట్ అయితే అది లోక్సభలో పెట్టకూడదు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ రాజ్యసభ. 41 ప్రజా ప్రయోజన వాద్యం పిఐఎల్ని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఆయన పిఎన్ భగవతి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ భగవతి. పిఎన్ భగవతి. నెక్స్ట్ క్వశ్చన్ 42 1971 లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అన్నారు? అది 3వ ఆప్షన్ మహారాష్ట్ర. నెక్స్ట్ 43వ క్వశ్చన్ 1999లోని ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిటీ నియమించబడింది? వర్మా కమిటీ. ఆన్సర్ వర్మా కమిటీ. నెక్స్ట్ 44వ క్వశ్చన్ ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది? దాన్ని జీడిపి అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదే స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తిని మనం కరెక్ట్ కొలిస్తే అది దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి కరెక్ట్గా ఉంటుంది అనేది ఉత్తమ కొలమానం అనేది ఒక సూచిక. నెక్స్ట్ 45 భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ 1991. 1991లోనే లైసెన్స్ రాజుని తీసేయడం వల్ల ఉదారవాదం వచ్చింది. లిబరేషన్. అదే నెక్స్ట్ 46 ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరియు కొనుగోళ్లు? అదే ఆన్సర్ 3వ ఆప్షన్ ప్రభుత్వ సెక్యూరిటీలు. ఆన్సర్ ప్రభుత్వ సెక్యూరిటీలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1949. ఆన్సర్ 1949. 3 సార్లు ప్రవేశపెడతారు దీన్ని. 1949, 1966, 1991లో పెడుతుంటారు. కాబట్టి దీనికి ఆన్సర్ ఈక్వల్ 49. 48 ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి? ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం అంటేనే ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణం. ఆన్సర్ ఈక్వల్ పెరుగుదల. నెక్స్ట్ 46 పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ రాజా చెల్లయ్య కమిటీ. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 3 చెల్లయ్య కమిటీ. పన్నుల సంస్కరణలు అంటేనే చెల్లయ్య గారు. నెక్స్ట్ 50వ క్వశ్చన్ భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు? దీని ఆన్సర్ యాక్చువల్గా భాగం అన్నారు కాబట్టి 12వ భాగంలో ఉంటుంది. కానీ 261 నుంచి స్టార్ట్ అయితే ఈ యొక్క పన్నులకు సంబంధించి ఫైనాన్స్ సంబంధించి ఆన్సర్ 261 ఆర్టికల్స్ లేవు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4వ ఆప్షన్ ఏది కాదు. 12వ భాగం ఉండాలి కానీ 12A ఉంది. అంటే 261 నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అవి లేవు ఆప్షన్లలో. నెక్స్ట్ 51వ క్వశ్చన్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు? దాన్ని FRBM యాక్ట్ అంటాం. 2003 సంవత్సరం ఇది. 2003 సంవత్సరం. అది ఆర్బీఐ తీసుకొస్తుంది. 2003 సంవత్సరం. నెక్స్ట్ 52 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారక ద్రవ్య అంతర్గమన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ వైపు. ఆన్సరు క్రెడిట్ వైపు ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా అనేది
క్రెడిట్ వైపు ఉండాలి. నెక్స్ట్ 53 విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు FII. దాన్నే అక్కడ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మూడో క్వశ్చన్ ఎట్లా రావటం అది. నెక్స్ట్ 54 నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఆ నీలి విప్లవం అనేది నీలి విప్లవం అన్న కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు చేపలు, బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ ఎలా ప్రాచుర్యం పొందినారు? ఎంఎస్ స్వామినాథన్ ప్రాచుర్యం పొందింది హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు. నెక్స్ట్ 56 ఈ కింది అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి శాతం ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో తప్ప అంటే వ్యవసాయ భూమి అనేది ఆ యొక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉండాలి శాతం. ఏ రాష్ట్రంలో తప్ప అంటే తక్కువ ఉందన్న ఆన్సర్ ఈజ్ ఈక్వల్ సిక్కిం. నెక్స్ట్ 57 భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ రైల్వేలు. నెక్స్ట్ 58 నెక్స్ట్ భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ కింది సంవత్సరాల్లో స్థాపించబడింది. ఆన్సర్ 2007. నెక్స్ట్ ఆన్సర్ 2007. 59 భారతీయ ఖడ్గ మృగాల సంరక్షణకు సంబంధించి ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఇది అస్సోం రాష్ట్రంలో ఉంటుంది. కజీరంగా నేషనల్ పార్క్ చాలా ఫేమస్. దీని సఫారీ కూడా ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో. ప్రధానమంత్రి గారు పోయి దాన్ని వీక్షించారు. నెక్స్ట్ 60 డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ దాన్ని డిజిలాకర్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ డిజిలాకర్. డాక్యుమెంట్స్ని ఉంచుకోవటం దాని సేఫ్టీ మొత్తం కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ డిజిలాకర్. నెక్స్ట్ 61 నెక్స్ట్ వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ దీన్ని సైబర్ స్వచ్ఛతా కేంద్రం అంటారు. దీన్ని CSK అంటారు, సైబర్ స్వచ్ఛతా కేంద్రం. నెక్స్ట్ 62 భారతదేశంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజీని అందించేటువంటి పథకం ఆ లక్ష్యంతో వచ్చింది. PMJAY. నెక్స్ట్ 63 ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? స్పేస్ సిటీ. దాన్ని బెంగళూరు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. నెక్స్ట్ 64 పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను లక్ష్యంగా చేసుకొని ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఈ కింది వాటిలో ఒకటి ఏది? దాన్నే UIP అంటారు, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమం అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక మిగతా మొత్తం కూడా మన మెంటల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. 65 నుంచి 75 వరకు ఉంటాయి. ఇక మిగతా 76 నుంచి ఉన్న వాటిని మనము పర్యావరణ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటుగా అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్లు. ఓకే, థ్యాంక్ యూ సార్.